లైన్ వస్తుంటే అన్ని పారిపోతాయి, ఏనుగు పోతుంటే కుక్కలు కొరుకుతాయి. సో ఈ లిబర్టీని మీ మైండ్లో చొచ్చుకుంటారని, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని, మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం మీ లక్ష్యాలు ఏర్పరచుకుంటారని, మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలని, మీకంటూ ఒక ఆదాయం కావాలని, మీకంటూ ఒక లైఫ్ ఏర్పరచుకుంటారని ఇంతసేపు చెప్పారు. నాకు కావాల్సింది ఏంటంటే, అవును మేడం నాకు కూడా బతకాలని ఉంది, కానీ మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఎవరి దగ్గర ఉండవు, నువ్వు సంపాదించు, నీ చేతనైన పని నువ్వు సంపాదించు. నీకు చేతనైంది, సపోజ్ నీకు వంట బాగా చేస్తావు, ఎవరైనా లంచ్ బాక్సులు తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయితే అక్క నేను పంపిస్తా, నాకు ఇంటి ఇంట్లో పని లేదు, టీ పంపిస్తాను ఆఫీస్కి సార్, ప్రతిరోజు 11ంటికి టీ చేసి పంపిస్తా సార్. మీకు పెట్టుబడి ఎంతో అనుకర్లేదు. ఇంకా మీ అదృష్టం ఏంటంటే మా రోజుల్లో బ్యాంక్ లోన్స్ లేవు. నిర్మలా సీతారామన్ బతిలాడుతుంది, లోన్స్ తీసుకోండమ్మా అని. తీసుకోండి, కానీ ఆ లోన్ డబ్బులు దానికే వాడాలి. మీరు పోయి చెవిదుద్దులు కొనుక్కోవటమో, ఓ నెక్లెస్ మెడలో వేసుకోవటమో చేయకండి. అది మీ పెట్టుబడి. మీ పెట్టుబడిలో వచ్చే ఆదాయం, సపోజ్ మీరు 10 రూపాయలు సంపాదిస్తారు, 40 రూపాయలు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. మీ మొత్తం డెవలప్